మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. ఒక బండి ఇక్కడ ఈ మహారాష్ట్ర నుంచి గోదావరి దాటుతూ కనిపించింది. ఆ మహారాష్ట్ర నుంచి గోదావరి తెల్లవారుజామున చీకటిలో వస్తున్నప్పుడు కనిపించినప్పుడు వెళ్ళిపోయి దాన్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు. పట్టుకుని చూస్తే దాంట్లో ఈ యొక్క పత్తి విత్తనాలు మహారాష్ట్ర నుంచి ఇక్కడ ఒక వ్యక్తి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దాని వెనుక ఇంకో వ్యక్తి పైలటింగ్ చేస్తూ దూరంగా ఉన్నారా లేదా అని చూసుకుంటూ వస్తున్నాడు. ఈ వ్యక్తిని పట్టుకునేసరికి ఆ వ్యక్తి వెనక నుంచి మళ్ళీ పారిపోయాడు. సో ఈ వ్యక్తిని పట్టుకున్న తర్వాత మొత్తం ఒక బుల్లక్ కార్టు, తర్వాత గెడ్లు, దాని తర్వాత 2 క్వింటాలు అంటే 200 కేజీలు ప్లస్ ఒక 5 కేజీలు సపరేట్గా డిఫరెంట్ రకాలుగా ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా స్పూరియస్ సీడ్స్ అని ఎందుకు నిర్ధారిస్తున్నాం? అపారెంట్గా బై ఫేస్లోనే ఎందుకు నిర్ధారిస్తామంటే ఏదైనా సీడ్స్ కంపెనీ బేస్డ్, కంపెనీ అప్రూవ్డ్ సీడ్స్ అయితే ఒక ప్యాకింగ్ ఉంటుంది, ఒక కంపెనీ యొక్క మోనోగ్రామ్ ఉంటుంది, వాటి యొక్క లేబుల్ ఉంటుంది, దానికి సర్టిఫికేషన్ ఆ లేబుల్ మీదనే క్లియర్గా ఎక్కడ సర్టిఫై అయ్యారు, ఇక్కడ ఏ కంపెనీ, దీంట్లో లైసెన్స్ ఉందా, లైసెన్స్ నెంబరు, జిఎస్టీ నెంబరు ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా జస్ట్ ఈ సంచులలో తీసుకొని వచ్చినవన్నీ స్పూరియస్ సీడ్సే. సో ఏదైనా సరే ఇట్లాంటి సంచులు కనపడే కాబట్టి స్పూరియస్ సీడ్స్. పైగా ఇవి సీజ్ చేసినప్పుడు కూడా మేము అన్ని సంచులలో ఉన్న సీడ్స్ని ఒక అగ్రికల్చర్ ఆఫీసర్తో ఆధ్వర్యంలో సీజ్ చేసి ల్యాబొరేటరీలో పంపిస్తాం. సో ఈరోజు ఆపరేషన్లో అందరినీ ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో అందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. అంటే ఇది కంటిన్యూగా జరుగుతాం. కంటిన్యూగా నాతో పాటు ఎవ్రీ డే ఏమవుతుంది, ఈ యొక్క సీడ్స్ని కంప్లీట్గా మన రాష్ట్రంలోనే ఏ నకిలీ సీడ్స్ వాడకూడదు అనే ఒక నిర్మూలన కార్యక్రమం నేను పెట్టుకున్నాము. ఇది ఒక ఎన్ఫోర్స్మెంట్ లాగా చేస్తున్నాము. దీని మీద ఇన్ఫర్మేషన్ తర్వాత మనకి రకరకాలుగా ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. మా ఇంటెలిజెన్స్ కూడా పెట్టుకున్నాము. దానివల్ల కూడా మేము ఈ యొక్క ఆపరేషన్స్ చేస్తున్నాము. కమిషనరేట్ తరఫు నుంచి మేమైతే ఎవరైతే సీడ్స్ తెచ్చిన వాళ్ళని, హోల్డింగ్ చేసే వాళ్ళని, అంటే దాచిపెట్టుకునే వాళ్ళని, స్టోర్ చేసుకునే వాళ్ళని అందరినీ కూడా ఈ యొక్క రైట్స్ ఉంటాయి. తర్వాత ఎవరైతే రిపీటెడ్గా మాకు కనబడ్డారో, రిపీటెడ్గా ఒక కేసు అయిన తర్వాత మళ్ళీ ఆ కేసులో ఇంకో కేసులో ఇన్వాల్వ్ అయితే డెఫినెట్గా పీడీ యాక్ట్ కూడా పెడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.